అత్తయ్య ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దా. ఇదిగోనమ్మా మీ ఓడు. ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిట్రా నాయనా, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది అన్నట్టు. ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను. ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మా, కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే అయ్యో ముక్కు తొక్కకండి. తాతయ్య తాతయ్య తాతయ్య. ఎవరు? పావనా, నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య, వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. వారిని ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తానే, పో అవతలికి. పాపం తాతయ్య. నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద, పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నాం. మా బావ వివేకా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను.